మంచిదే. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, అసలు ఏ రకంగా నువ్వు జగత్తుని చూస్తున్నావు? నీకు ఈ జగత్తుని నువ్వు లోపలికి ఎట్లా పిలుస్తున్నావు అనే దాని దగ్గర ఇంద్రియాల ద్వారా మనస్సుకి జగత్తుని ఎట్లా నువ్వు అందిస్తున్నావు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. జగత్తుని జగత్తులాగా కాదు, పరమాత్మగా మనస్సుకి అందించడమే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని. దీన్ని ఏమంటారంటే అసంగం అంటారు. అంటే విషయాలతో మనసుకి సంఘం ఏర్పరచకుండా పరమాత్మతోనే సంఘం ఏర్పరచాలి. అంటే ఇప్పుడు కనిపిస్తున్నది వినిపిస్తున్నది ఎక్కువ మోసం చేస్తుంది మనస్సుని. అంటే మనస్సును మోసం చేయడం కాదు, మనస్సు ఆ రెండింటి ద్వారా బయటకు వెళ్ళాలని చూస్తుంటుంది. మళ్ళీ కాసేపటికి ఏమవుతుందంటే అయ్యో నేను మోసపోయాను కాదు, నీకు లోపలే ముందు ఉంది ఆ తేడా. ఆ బయటికి వెళ్ళటమే నువ్వు మనస్సుగా బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదం జరుగుతున్నది. నువ్వు ఏదైనా ఈ శరీరంలోని ఇంద్రియాలని వాడుకోవడానికి నువ్వు ఎలా వాడుతున్నావు దగ్గర నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి. ఒక కర్మ చేయడానికి కావాల్సినటువంటి అవసరం నీకు ఏర్పడినప్పుడు ఇంద్రియాలని వాడే దగ్గర జాగ్రత్తగా వాడాలి. చూపు పని చేయాలి. ఒక పని చేయాలంటే చేతులతో పని ఉండొచ్చు, అక్కడ నోటితో పని అవసరం ఉండకపోవచ్చు, చెవులతో పని అవసరం ఉండకపోవచ్చు. ఆ కర్మకి కళ్ళు చేతులే లేదు కాళ్ళు ముఖ్యమైనప్పుడు ఆ మూడిటినే వాడగలిగేలాగా చూసుకోవాలి. మరి ఇప్పుడు నోరు మాట్లాడాలి, ఒకదానికి సమాధానం చెప్పాలి. అలాంటప్పుడు కళ్ళకి పని లేదు, తర్వాత చేతులకి పని ఉండదు. అంటే ఏ విషయానికి, ఒక బయట విషయానికి నువ్వు స్పందించేటువంటి తీరు చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని ఇంద్రియాలను అన్నిటికీ వాడాల్సిన అవసరం ఏముంది? లేదు. అలానే ఎలా వాడుతున్నావు దాన్ని, ఆ ఇంద్రియాన్ని నువ్వు అవసరమైనప్పుడు అనేది చాలా ముఖ్యం. అక్కడ పట్టుకుంటే ఈ జగత్తు పరమాత్మలాగే నీకు మిగిలి ఉంటుంది. లేదు అంటే జగత్తుని ఇక్కడ అట్టే పెట్టుకొని బయటికి ప్రవేశం జరిగింది అంటే బయట నుంచి కూడా మళ్ళీ జగత్తుకి సంబంధించిన విషయాలనే మనస్సు లోపలికి వేసుకుంటుంది. అంటే ఇప్పుడు నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అసంగం, విషయాల పట్ల సంఘాన్ని ఏర్పరచుకోకుండా మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అలా అసంగం ఎప్పుడైతే నువ్వు ఏర్పరుచుకుంటావో విషయాల పట్ల, నువ్వు ఎవరో తెలియబడ్డం అనేది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. విషయాలకి దూరం జరుగుతున్నావు అంటే ఇంకా దేనికో దగ్గరికి జరుగుతున్నావు, లేదా ఏదైతే నీ దగ్గర ఉందో దాన్ని గుర్తిస్తున్నావు. అది ఏంటనేది నిరాకారమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మని నువ్వు రోజు పొందుతున్నావు రాత్రి గాఢ నిద్రలో. ఆ గాఢ నిద్రలో నుంచి నిన్ను బయటికి లేపుతున్నది ఎవరు? ఆ గాఢ నిద్రలో ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి ఇక్కడ ఏదో ఉంది, ఇది నేను, ఇది నాకు సంబంధించింది అని నీకు గుర్తు చేస్తున్నది ఎవరు అంటే లోపల ఉండేటువంటి విషయాలు. ఈ విషయాలని లోపల పెట్టుకొని ఈ విషయాల కోసమే బయటికి పరిగెత్తడం అనేటువంటిది ప్రమాదం. కాదు, ఈ విషయాలని నేను కొట్టేసుకుంటున్నాను, బయట దీనికి సంబంధించింది నేను ఇంకా వెతకను. అక్కడ అవసరమైనప్పుడు పాత్ర పోషిస్తాను, మళ్ళీ నేను లోపలికి వచ్చేస్తాను. ఆ పాత్ర పోషణకి తప్పితే ఈ ఇంద్రియాలని నేను దేనికి వాడకూడదు. ఇంద్రియాలని వేరే వాటికి వాడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దృఢ నిశ్చయం ఎవరికైతే ఉందో అక్కడ వాడికిను ఆ పరమాత్మకి పెద్దగా తేడా అక్కడ ఏమీ కనిపించదు. ఎందుకంటే ఇంద్రియాల ద్వారానే బయటికి పోతున్నదే ఎక్కువ భాగం, కళ్ళు చెవులు. ఈ రెండింటిని ఆపేస్తే దేన్ని వాడాలి? చెవులు అన్నిటికీ ఎందుకు? వేరే మాటలతో ఏం పని లేదు, అవసరం లేదు, అది నాకు సంబంధించిన విషయం కాదు, దాన్ని తెలుసుకొని నేనేదో సాధించాల్సిన అవసరం లేదు, అది విని మళ్ళీ నేను ప్రయోగించాల్సిన అవసరం లేదు వేరే దగ్గర ఎక్కడ అనేటువంటిది మనం ఇప్పుడు మనమే చెప్పుకోవాల్సినటువంటిది ఇది. ఎందుకంటే మన మనసు చాలా శక్తివంతమైంది.
ఎప్పుడో ఎక్కడో ఏ సందర్భంలోనో జరిగిన దాన్ని ఇంకో సందర్భంలో ఇంకో రకంగా మార్చి చెప్పగలదు, ఇంకో రకంగా ప్రయోగించనగలదు. ఇది అన్నిటినీ ఇంద్రియాల ద్వారానే అది పొందుతున్నది. అలానే పొందిన వాటిని మళ్ళీ ప్రయోగించడానికి, అలానే ఇంద్రియాల నుంచి పీల్చుకోవడానికి అది ఎప్పుడు తయారయ్యి ఉంటుందన్నమాట. దీన్ని కట్టడి చేయాలి. అంటే ఆ మొదలు దగ్గర కొట్టేసేస్తే నువ్వు ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్తున్నావు? ఏ ఇంద్రియం ద్వారా నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటున్నావు? ఏం పని నీకు ఇప్పుడు? నిజంగా నీకు అవసరం ఉందా ఈ పనితోటి? ఇదే కదా నేను అనేక సార్లు జన్మింపజేసింది. ఈ క్రియే కదా, దీనివల్లే కదా నువ్వు జన్మకు వచ్చావు. ఇన్నిసార్లు వచ్చావు, ఏం సాధించావు? అప్పుడేమీ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు జన్మ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జన్మ వచ్చింది, మళ్ళీ ఇంద్రియాలకు సంబంధించిన వాటి గురించి ఆలోచిస్తూ నాకేం లేదు అంటూనే దానికి ఏదో ఉందని చెప్పుకుంటున్నావు. మళ్ళీ అక్కడ కొట్టేయగలగాలి. అంటే అది బయటికి వెళ్ళేటప్పుడే ఆపితే, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే ఏ యాక్సిడెంట్లు జరగవు. బయటికి వెళ్ళినప్పుడల్లా యాక్సిడెంట్ జరుగుతుందని కాదు, కానీ నమ్మకం లేదుగా. అట్లానే ఈ మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్తున్న ప్రతిసారి దాన్ని నువ్వు కట్టడి చేయాల్సిందే. నీకేం పని? ఇప్పుడు దాకా తిరిగావు, ఇన్ని జన్మలు తిరిగావు, ఇంకా ఏం కావాలి నీకు? దాన్ని అడగడానికి భయమా? అసలు అడగాలనే గుర్తింపే లేదా? వెళ్తున్నదే గుర్తించటం లేదా? ఎక్కడున్నామో చూసుకోవాలి మనం. దేనికి అంటే ఇప్పుడు కర్మ చెయ్యాలి, కర్మ చేయకుండా ఉండదు. ఈ శరీరం వచ్చింది కర్మ చేయడానికే, ప్రారంభం అది. అంటే ఏ రకంగా పోతున్నావు నువ్వు? ఆ శరీరాన్ని ఏ రకంగా నువ్వు ఉపయోగించడానికి తీసుకుపోతున్నావు అనేది ఇప్పుడు ఇక్కడ కర్మ తయారవడానికి ముఖ్యమైనది. నువ్వు కర్మ తయారు చేసుకోకూడదు. అంటే పాత్ర పోషించాలంటే అక్కడ పాత్ర వరకు పోషించి మళ్ళీ ఎట్లయితే తాబేలు దాని ఇంద్రియాన్ని అవసరం లేనప్పుడు లోపలికి ఆ డబ్బులోకి తీసుకొస్తుందో, అట్లా ఈ ఇంద్రియాలని మనస్సుని బుద్ధిని చైతన్యం ఎందు నిలపగలగాలి వీడు. ఆ వెనక్కి తీసుకురావడంలోనే మొత్తం దాగుంది. బయటికి పోవడంలో జన్మలు ఉంటే వెనక్కి తీసుకురావడంలో జన్మలు లేకుండా పోవడం ఉంది. ఎప్పుడైతే వీడు తదేక దృష్టితో ఈ రకంగానే ఈ ఇంద్రియాలని బహిర్ముఖం కాకుండా దీనికి అసంగం అలవాటు చేస్తాడో ఈ మనసుకి, అప్పుడు అది జ్ఞానంగా తిరిగి ఆ జ్ఞానం వల్ల కర్మలు ఇతపూర్వం ఉన్న సంచితంలో ఉన్న కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే అసంగంగా ఉంటాడో విషయాల పట్ల కొత్త కర్మ ఆగామి తయారు కాదు. ఈ తయారవ్వని కర్మ ఏమీ లేదు, జన్మకు తీసుకెళ్ళలేదు, తగలబడిపోయిన కర్మ కాబట్టి అది జన్మలు పాలు చేయలేదు. ఇప్పుడు ఈ ప్రారంధం ఈ శరీరం ఉన్నంత వరకు ఉండి ఇంకా అది ఆగిపోతుంది. అంటే ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆ ఇంద్రియాలు పోతున్న మొదటి దశలోనే దాన్ని నువ్వు ఆపగలగాలి అనేటువంటిది ప్రతిపాదన. ఎలా ఆపుతావు? దానికి వెళ్ళిపోవడం అలవాటైంది. అందుకే గురువు గారు చెప్పారు మొదట్లోనే మనకి, నీ దృష్టి 3 అడుగుల కంటే పోనీయద్దు ఎక్కడికి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతాయంటే ఈ ఇంద్రియాలకి ముఖ్యంగా కళ్ళు, అది ఒకటి చూడడానికి వెళ్తే ఆ ఒకటే చూసి రాదు, లోపలికి అనేకాన్ని చూడాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఒకళ్ళని పలకరించడానికి హాస్పిటల్లోనే ఉన్నారు అని పలకరించడానికి వెళ్ళి, ఏ హాస్పిటల్లో చేర్చారు, బెడ్ ఎట్లా ఉంది, ఆ బెడ్ మీద ఏ దుప్పటేశారు, ఏ రకం కలర్ ఉంది, అది అక్కడ నర్సులు బాగున్నారా, బాగా చేస్తున్నారా, నాకు బాగాలేకపోతే ఈ ఆసుపత్రిలో చేరొచ్చా, ఇవన్నీ దేనికి, ఎందుకు పోయావు, ఏం చేస్తున్నావు? ఇది ఈ రకంగా ఈ మనస్సు ఇట్లా వెళ్ళిపోతుంటుంది. అక్కడే నేను ఇప్పుడు చెప్పిన వీటి దగ్గరే ఆగదు అది, మళ్ళీ ఇంకా చాలా కిందకి వచ్చి వాకప్ చేసి రకరకాలు ఉంది దాని పైద్యం దానికి ఉంటుంది.
అక్కడ బుద్ధి పనిచేయాలి. నువ్వు దేనికి వచ్చావు, ఏం చేస్తున్నావు, నువ్వు వచ్చింది వాళ్ళని పలకరించడానికి వచ్చావు, చూసావు, ఇంకా ఇంటికి పోయి నువ్వు సాధన చేయి, లేకపోతే మంత్రం చేయి. ఇక్కడే మంత్రం చేసి ఆమెకి ఏదైనా తీర్థం కనీసం అక్కడ కూర్చొని బాగాలేనా, అది చెయ్యదు ఈ మనసు. అది నిరంతరం ఏంది అంటే ఇంత అలవాటు అయిపోయిన పని, ఎవరు చెప్పకుండానే దానికి అలవాటు అయిపోయిన పని అది చేసుకుంటూ ఉంటుంది. ఒరే నువ్వు వచ్చిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది అని అక్కడ ఆపాలి. అప్పుడు నువ్వెవరో నీకు పూర్తిగా తెలియబడుతుంది. ఎందుకంటే నువ్వు ఎంత డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా నీ లోపల ఉన్న నీకు తెలుసు కదా అది. అందుకని ఏం చేయాలి, ఒరే నువ్వు నువ్వు ఒకళ్ళని ఎవరినో నువ్వేదో ఒక రకంగా లోపల పెట్టుకోవడం అనేది వాడిని ఎవరినో మోసం చేయడానికి కాదురా, నువ్వు మోసపోతున్నావురా అని గుర్తించావనుకో, అప్పుడు ఆ బయట కనిపిస్తున్న దాన్ని విషయంగా పెట్టుకోవడానికి మనస్సు అదే ఇష్టపడదు. ఇంకా అంటే దాని ద్వారా దానికి కలగబోయేటువంటి నష్టాలని బాగా విడమర్చి దానికి చెప్పిన తర్వాత ఒకసారి చెప్తే సరిపోదు. అది ఎప్పుడెప్పుడు పోయిందో బయటికి అప్పుడప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి చెప్తూనే ఉండాలి. ఇలా ఎంతకాలం అది ఇంకా ఆగిపోయే వరకు చెప్పాలి. అది ఆగిపోతే ఏమవుతుంది, ఏ సత్యం ఉందో ఆ సత్యం తెలియబడుతుంది. ఇది ఒకటి ఇవాళ నేను ప్రస్తావించదలుచుకున్న అంశం. రెండోది, నువ్వు ఆ చైతన్యానికి వేరుగా లేనే లేవు, ఉండడానికి ఆస్కారం లేదు, అవకాశము లేదు. ఆపుతున్నది ఒక్కటే, మనస్సు ఒక్కటే. దానిలో ఉండేటువంటి చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకొని నీవెవరో నీకు తెలియకుండా చేస్తున్నది. ఆ విషయం ఏదైనా కావచ్చు, ఎంత చిన్న విషయమైనా సరే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని నీకు గోచరం కాకుండా చేస్తున్నది. కనురెప్ప మూసినప్పుడు ఇంత ప్రపంచము ఈ కళ్ళకి లేదు. అంత పెద్ద ప్రపంచాన్ని కనురెప్ప అనేది ఎట్లా ఆపి ఉంచిందో కనిపించకుండా, చిన్న విషయం మనసులో ఉన్నది పరమాత్మని గోచరం కానీయకుండా చేస్తుంది. అందుకని అది పూర్తిగా దాని లోపల ఉండేటువంటి విషయజాలం మొత్తం పూర్తిగా దగ్ధమైపోయే వరకు సాధన అనేది ఆపకుండా చేయాలి. తర్వాత కూడా చెయ్యాలి. తర్వాత కూడా చేస్తూ అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ సమాధిలోనే ఉండేవాడు ఏం చేస్తాడంటే సమాధిలోనే ఉంటాడు అంతే, సమాధిలోంచి బయటికి రాకుండా. ఇది అసంగం. అంటే నేను విషయానికి దూరం అయిపోతాను, దూరంగా ఉంటాను అనుకోవడం అసంగం కాదు. నువ్వు ఒకదానికి దూరం జరగాలంటే ఇంకో దానికి దగ్గర అవ్వాలి. ఇంకో దానికి దగ్గర అయినప్పుడు ఆటోమేటిక్ గా అవతల ఉన్నది దూరం జరిగినట్టే. దేనికి నువ్వు దగ్గర అయితే అసంగం నీకు ఏర్పడుతుంది అంటే నువ్వు పరమాత్మకి దగ్గర. ఎలా అవుతావు పరమాత్మకి దగ్గర? అనేక రకాలుగా ఉంది. మంత్రం ద్వారా దగ్గర అవ్వచ్చు, ధ్యానం ద్వారా దగ్గర అవ్వచ్చు, నిత్య నిరంతరం సమాధి స్థితిని అంటే పెట్టుకొని ఉండడం వల్ల పరమాత్మ దగ్గర ఉండవచ్చు. లేదు నేను భగవత్ కథ వింటాను, దాని ద్వారా సత్సంగం, దాని ద్వారా. అసంగం అనేటువంటిది విషయాలతో ఏర్పడాలి అంటే వీడి మనస్సు పరమాత్మ వైపుకు తిరగగలగాలి. ఆ తిరగడానికి కావలసిన పద్ధతుల్ని మనకి చేపించే వాళ్ళు గురువులు. గురువు దారి చూపిస్తాడు, ఆ దారి వెంట ప్రయాణం చేయాల్సినటువంటిది విన్నవాడు, ఆసక్తి ఉన్నవాడు. ఈ మార్గంలో అసంగం ఎంత ముఖ్యమైందో అలానే గురువు చెప్పిన మాట పట్ల శ్రద్ధ కూడా అంతే ముఖ్యమైంది. గురువు ఏం చెప్పాడు, నువ్వు పుట్టలేదు అని చెప్పారు, బానే ఉంది. తేల్చుకోవాల్సింది నువ్వు. ఇక్కడ ఏదో ఒక తార్ రోడ్డు ఉంటే ఆ తార్ రోడ్డు మీద నడిచి వెళ్ళడం కాదు. ఇక్కడ గురువు మార్గం చూపించడం అంటే ఏంటి అర్థం అంటే, నీ లోపల నువ్వు తేల్చుకో. ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు ఎవరో, నువ్వు నీ యొక్క అసలు స్వరూపం ఏందో తేల్చుకోవడమే దారి చూపించడము అంటే. ఏంటి నీ అసలు స్వరూపం?
గాఢ నిద్రలో నీకే స్థితి అయితే ఉందో ఆ స్థితిని నువ్వు ఈ మెలకువలో నువ్వు పొందటమే. అయితే ఇక్కడ ఎరుకతో ఆ స్థితిని పొందడం, అక్కడేమో అజ్ఞానంగా ఉంది ఆ స్థితి, ఇక్కడ జ్ఞానంగా ఉండాలి ఆ స్థితి. అక్కడ నీకు ఏది దేంతో ఎలా సంబంధం లేదు, ఆఖరికి నీ శరీరం మనస్సుతో కూడా నీకు ఏ రకమైన సంబంధం లేకుండా నువ్వు ఆ నిద్రలో, ఆ గాఢ నిద్రలో ఆనందాన్ని నువ్వు అనుభవించగలిగావు. ఈ కళ్ళు తెరిచినప్పుడు దృశ్య జగత్తు నిన్ను ఏ రకమైనటువంటి ప్రలోభాలకి గురి చేయకుండా, నేనున్నాను అనేటువంటి స్పృహ నీకు లేకుండా నువ్వు ఎప్పుడైతే అలా నిలబడిపోయి ఉంటావో, అలానే ఉండి ఈ శరీరాన్ని వదులుతావో, అప్పుడు మళ్ళీ నువ్వు జన్మకి రావు. ఇది పాఠం. ఇప్పుడు ఏం అడ్డం పడుతున్నాయి, ఏ రకంగా అడ్డం పడుతున్నాయి, దేన్ని చూడడం వల్ల అడ్డం పడుతున్నాయి, ఏది వినడం వల్ల అడ్డం పడుతున్నాయి అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. ఈ దారేషన్ ఎట్లా ఉంది లోపల, ధనేషన్ ఎట్లా ఉంది లోపల, పుత్రేషన్ ఎట్లా ఉంది లోపల అనేది చూసుకుంటూ, ఇది నువ్వు నమ్మడానికి కారణం ఏంటి అంటే ఈ శరీరాన్ని నేను అని నువ్వు అనుకోవడమే దీనికి కారణం అని మనసుకి హితబోధ చేసుకోవాలి. ఎప్పటి వరకు చేయాలి? ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది నమ్ముతూనే ఉంటుంది. ఆ నమ్మకం మీద నువ్వు నీళ్లు జల్లుతూనే ఉండాలి. ఎప్పుడైతే అది నమ్మిందో జన్మ ఉన్నట్టేనే గుర్తించాలి. ఎప్పటికప్పుడు దీని లోపల ఉండేటువంటి లోపాలని పరిశీలించుకుంటూ వాటిని సవరించుకోవడమే సాధన అంటే. బయట ఎక్కడో ఏదో లేదు అసలు. ఇక్కడ ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు, ఎక్కడ విన్నా ఇదే వింటున్నాం. అందుకని ఈ రకంగా ప్రయాణం చేస్తే మనందరికీ గురువు గారి ఆశీస్సులు లభించి మనం ముందుకెళ్తాం. సరే అమ్మా, ఎవరిని ఏమన్నా అడగాలంటే అడగండి, నేను దాని గురించి మాట్లాడతాను. దీప గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నట్టున్నారు, ఏదన్నా మాట్లాడదలిస్తే జయదేవా, బాగా అర్థమైందండి మీరు చెప్పింది. కాకపోతే మేము చూసుకోవాలి, ప్రతి అనుక్షణం మేము చూసుకుంటూ దాన్ని పట్టుకోవాలి. ఆ మనసు ముందు పోకుండా ఆపేటట్లు చేసుకోవాలని అర్థమైందమ్మా. మంచిదా? జై గురుదేవా. జ్యోతి మాట్లాడతానన్నా. చెప్పనన్నా. బాగా అర్థమైంది శివస్వామి చెప్పింది. అసంగంగా ఉంటూ మనం అన్నిటికీ వాడకూడదు అనేది బాగా ఆచరణలో పెట్టాలమ్మా. వాసవి మాట్లాడతానన్నా. వాసవి, ఇంకెవరైనా మాట్లాడండమ్మా. ఏదైనా అడగండి, లేదా దేని గురించి అన్నా చెప్పమన్నా కాసేపు దాని గురించి మాట్లాడండి. ఏదైనా పర్వాలేదు, సాధన గురించి కానీ లేకపోతే ఇంకా ఏదన్నా దీనికి సంబంధించింది ఏదైనా అడగండి. జై గురుదేవమ్మా. జై గురుదేవమ్మ. నమస్కారం. మనం నిద్రపోతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాము, మెలకువగా ఉండి కూడా ధ్యానం నామం చేసుకుంటూ ఆ మనసుని అటు ఇటు మళ్ళనీయకుండా
ఆ, ఉండాలని మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైందమ్మా. ఒక సందేహం, ముక్తికి మోక్షానికి సంబంధం ఏంటమ్మా? అది దీనికి ఏంటి అని అర్థం? మా ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ శరీరము నేను అనేటువంటి నమ్మకము మనల్ని బద్ధుడిని చేస్తుంది. అంటే ఈ మనస్సు శరీరం దగ్గర ఉంటుంది. అంటే నేను శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు నా వాళ్ళు అనేటువంటిది ఒక భావన మనస్సుకి. రెండోది ఏంటి అంటే ఆలోచన. ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. ఈ ఆలోచన నేనుగా కాసేపు ఉంటుంది. ఆలోచనగా ఉండి అంటే మనసుగా ఉన్నట్టు. అదే మనసు శరీరం గురించి ఆలోచించినప్పుడు అది శరీరంగా ఉంటుంది మనస్సు కాదు. నేను గురువు గారు చెప్పిన బోధ ద్వారా నేను పరమాత్మని, నాకు ఈ శరీరంతో గాని లేకపోతే ఈ ఆలోచనలతో గాని నాకేమీ సంబంధం లేదు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు అది పరమాత్మగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనసు నేను శరీరాన్ని, నేను మనస్సుని అనేటువంటి భావనలలో నుంచి ఎప్పుడైతే దీనికి విడుదల జరుగుతుందో జ్ఞానం ద్వారా, విచారణ ద్వారా, అదే ముక్తి. నేను ఈ శరీరాన్ని అనేటువంటి నమ్మకము లేకపోతే ఈ ఆలోచన నేను అనేటువంటి విశ్వాసంలో నుంచి దానికి సంపూర్ణమైనటువంటి విడుదల కలగడమే మోక్షం అంటే. అలా జరగడం వల్ల అలాంటి స్థితికి పోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది మళ్ళీ ఇంకో శరీరంలోకి రాదు. ఇంకొక శరీరంలోకి రాకుండా ఉండటమే ముక్తి అనేదండి. ఇంకొక శరీరంలోకి రాకుండా ఉండడానికి మనం ఇప్పుడు చేసేటువంటి సాధన ఏంటి అంటే, గురువు గారు మీకు ఒక మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం మీరు చేస్తున్నారు, లేదో ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం చేస్తున్నారు, మంత్రం చేస్తున్నారు. అయితే ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం మనం? ఒక ఆనందం కోసం. మనకి ఇప్పుడు ఏదైతే ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత పడినటువంటి కష్టాలైనా కావచ్చు, లేకపోతే మనసుకు సంబంధించినటువంటి కొన్ని, ఇప్పుడు శరీరానికి బాధలు ఉన్నాయి, మనసుకి బాధలు ఉన్నాయి, రెండు కదా. ఈ రెండు బాధల వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే, అయ్యో ఇది ఏంటి నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది, దీనికి కారణం ఏంది అని గురువుని ఆశ్రయిస్తే, అమ్మ నువ్వు మంత్రం చేసుకో లేదా నువ్వు ధ్యానం చేసుకో తల్లి, నీకు బాగుంటుంది అని చెప్పారు. సరే, ఇది చేయడం, మంత్రం చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల మనకు హాయిగా ఉంది లోపల. కానీ మళ్ళీ శరీరం గుర్తొచ్చినప్పుడు లేదా శరీరానికి సంబంధించిన విషయాలు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ బాధ కలుగుతుంది. మంత్రం చేసినప్పుడు లేకపోతే ధ్యానం చేసుకునేటప్పుడు బాగుంటుంది. మంత్రం చేసేటప్పుడు, ధ్యానం చేసినప్పుడు లేకపోతే గాఢ నిద్రలో బాగుంటున్నది. అంటే మనం దేన్ని కోరుకుంటున్నాము? ఆనందాన్ని కోరుకుంటున్నాం మనం కదా. నిరంతరం మనం కదా మన ప్రయత్నం. ఏడవడానికి ఎవరు ప్రయత్నం చేయక్కల్లా, ఎందుకంటే బోల్డ్ ఉన్నాయి గుర్తు తెచ్చుకొని ఏడవడానికి. అదే ఎప్పుడు ఆనందంగా ఉండడానికి మన ప్రయత్నం. ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉంటేనే మనకు ఆనందం ఉంది కదా. ఇప్పుడు శరీరానికి సంబంధించిన బాధని గుర్తు చేసుకున్నా, మనసుకు కలిగిన కష్టాన్ని ఎవరో అవమానించారు దాన్ని గుర్తు చేసుకున్నా బాధ ఉంది కదా. శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యం గుర్తు చేసుకున్నా, మనసుకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి విషయాలని గుర్తు చేసుకున్నా, అది పొందిన అవమానాలు ఏవో సంథింగ్, వాటి వల్ల దేన్ని గుర్తు తెచ్చుకున్నా బాధ ఉంది. కానీ మనం ఏం కోరుకుంటున్నాం? ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఆనందం ఎక్కడుంది అనేది మనం గుర్తించాం. ధ్యానం చేసినప్పుడు హాయిగా ఉంటున్నది, ఆనందంగా ఉంటున్నది, మంత్రం చేసుకున్నంతసేపు బాగుంటున్నది అని గుర్తించాం. అంటే ఆనందం ఎక్కడుంది? భగవంతుడి దగ్గర ఉందని గుర్తించాం మనం. కానీ శరీరాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, మనస్సును గుర్తు చేసుకున్నప్పుడు దుఃఖము, బాధ మిగులున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో శరీరం వచ్చినా జరిగేది ఇదేగా.
ఇంకొక శరీరం వచ్చినా మళ్ళీ బాధ దుఃఖం మళ్ళీ. అందుకని ఇప్పుడు మనకు అర్థమైంది ఏంది, ఈ శరీరంలోకి రావడం దుఃఖం అని అర్థమైంది, ఇందులోకి వచ్చిన తర్వాత బాధలు ఉంటాయని అర్థమైంది. కానీ ఆనందం ఎక్కడుందని అర్థమైంది మనకి, భగవంతుడి దగ్గరే ఉందని అర్థమైంది. ఎప్పుడైతే మన మనస్సు ఈ శరీరం గురించిన ఆలోచన గాని, లేకపోతే మనసు లోపల అనేక రకమైనటువంటి ఆలోచనలు వాటిని పట్టుకున్నప్పుడు దుఃఖం కలిగిన దాన్ని వదిలేయగలిగే శక్తిని సంపాదించుకుంటుందో అప్పుడు ఆనందానికి దగ్గర ఉంటుందిగా. అంటే ఈ శరీరం గురించి నేను ఇంకా ఆలోచించడం మానేశాను, అలానే ఒకళ్ళు నన్ను ఏదో తిట్టారు లేదా ఇంకేదో అన్నారు, వాటిని గురించి ఆలోచించడం మానేశాను, అప్పుడు బాధ కలిగించే అంశాలు నాకు కలగటం లేదు. కలగటం లేదు అంటే పోపు అంటే పోవు. ఎప్పుడు పోతున్నాయి? మంత్రం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, అది కూడా నిరంతరం చేసినప్పుడు. ఎప్పుడు నిరంతరం చేస్తూ భగవన్నామం చేస్తున్నంత వరకు మనకు హాయిగా ఉంది కదా. అది మరి ఆపడం ఎందుకు? నిరంతరం చేస్తే హాయిగా చేసినప్పుడు బాగుంది, ఆపడం ఎందుకు? కానీ బాధ్యత ఉండొచ్చు. ఆ ప్రతి బాధ్యత నిర్వర్తించేటప్పుడు, ఇంట్లో వంట చేస్తున్నాం, వంట చేసేటప్పుడు మాట్లాడాల్సిన పని లేదుగా. లేదు. అప్పుడు నామం చేసుకుంటూ వంట చేసుకోవచ్చు. అన్నం తింటున్నాం లేకపోతే ఇల్లు జిమ్ముతున్నాం, ఇల్లు జిమ్మేటప్పుడు ఇంకొకరితో మాట్లాడుతూ చేయాల్సిన పని లేదు. అది మాట్లాడాల్సినప్పుడు మాత్రమే, అవసరమైనప్పుడు మాత్రమే 4 మాటలు మాట్లాడి మాటల్ని ఆపి ఆ నోరుతో భగవన్ నామం చేసుకోవచ్చు మనం. అది మన చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు భగవన్ నామం చేయడానికి మనకి మనమే వీలు కల్పించుకుంటే మనకు ఒకటి అర్థమైంది, భగవన్ నామం చేస్తే ఆనందం ఉంది అన్నప్పుడు. ఆనందం ఎక్కడుందో దాని దగ్గరికి కదా మనం పరిగెత్తిపోవాలి. అందుకని ఈ పని చేస్తూనే పనిలో కూడా మనం భగవన్ నామాన్ని చేయగలిగేలాగా మన మనస్సుని మనం తీర్చిదిద్దుకోవాలి. ఒకటైతే అర్థమైంది, శరీరానికి సంబంధించిన రోగం వల్ల, అలానే మనసుకి జరిగిన అవమానాల వల్ల దుఃఖం అయితే ఉంది. ఆ రెండింటిని ఆలోచించడం వల్ల దుఃఖం ఉంది. మరి ఆలోచించడం ఎందుకు వాటి గురించి? మనకి ఏది ఆనందం కలిగిస్తుందో దాన్ని కదా మనం ఆశ్రయించాలి. ఎప్పుడు ఆ భగవన్ నామాన్నే మనం సంకీర్తన చేస్తే అప్పుడు మిగిలింది ఇంకా ఆనందమే. అలా భగవన్నామ సంకీర్తన తప్పితే, లేకపోతే భగవంతుడి యొక్క ధ్యానం తప్పితే ఇంకొకటి నాకు లేకుండా నన్ను నేను తయారు చేసుకోవడమే మోక్షము అంటే. నా పని భగవంతుణ్ణి ఆశ్రయించి నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండటమే నా పని, వేరే పని నాకు లేదు అని నిరవధికంగా మన లోపల మనకి మనము ఆ స్థితిలో నిలబడి ఉండటమే మోక్ష స్థితి అంటే. అంటే ఈ శరీరము దానికి సంబంధించినటువంటి ఆలోచనలకిను మనసు లోపల విడుదల కలిగించేసాం మనం. అట్లా అని చెప్పి ఇంట్లో పనులు చెయ్యాలి, చేయకుండా ఉండద్దు. కానీ ఎంతవరకు ఇంద్రియాలని వాడి చెయ్యాలో అంతవరకే. అది బాధ్యతగా చేసి వదిలేయాలి, బంధంగా పెట్టుకో. అదమ్మా సంగతి. జై గురుదేవ్. జై గురుదేవ్. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్తే. ఎవరండి? బాగున్నారా? ఏంటమ్మా అడగండి. ఇప్పుడు ఏ పని చేస్తామో ఆ పనికి ఆ ఇంద్రియాలనే వాడాలి, మిగిలిన ఇంద్రియాలని కట్టడి చేయాలి. అవసరం లేకపోతే అవసరం లేనప్పుడు వాడాలి, అవసరం లేనప్పుడు వాటిని వదిలేసి మిగిలిన ఏదైతే అవసరం ఉందో ఆ ఇంద్రియాలనే వాడాలి. అవును. తర్వాత 2వ పాయింట్ చెప్పారు, అది అర్థం కాలేదయ్యా, కొంచెం మళ్ళీ చెప్పండి. అది అసంగం గురించి చెప్పానా? నాకు గుర్తుండదమ్మా, మళ్ళీ అప్పుడు చెప్పింది అప్పుడే.
ఒక్క నిమిషం, ఇక్కడ శ్రీనివాస్ గారు అని ఉన్నారు, ఆయన ఒక ఉదాహరణ చెప్తా అన్నారు, మీకు వినండి. చెప్పండి. నమస్తే, జయ గురుదేవ్. అంటే శివ గారు చెప్పింది, మనం ఒక వస్తువుని చూస్తున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిమార్ట్కి వెళ్తాం, ఒక వస్తువు కోసం వెళ్తాం. మనకి అవసరం ఉన్నా లేకపోయినా అన్ని వస్తువులు చూస్తాం. మొత్తం 100 రూపాయల బిల్లుని 1000 రూపాయలు చేసుకుని మళ్ళీ వస్తాం. అవన్నీ అవసరం లేదు. అంటే ఉదాహరణకి చెప్తున్నా, అదేదో గుర్తుకొచ్చింది చెప్తుంటే శివ గారు, గుర్తుకొచ్చి ఎగ్జాంపుల్గా ఇది వాడాను. అంతేం లేదు. చేయకూడదు. నేను చెప్పింది ఎక్కువ అసంగం గురించి చెప్తూనే ఏం చెప్పుకుంటానంటే, బహుశా పాయింట్ గుర్తు రావట్లేదమ్మా నాకు కూడా. నువ్వు ఇప్పుడు పోపో అంటే, ఇప్పుడు ఆ ఇంద్రియాలు నువ్వు వెళ్ళద్దు అంటే అన్నంత మాత్రం అవి వెళ్ళవు. అవును. దానికి నువ్వు చేయాల్సి, వీటికి ఒకదానికి దూరం జరగాలి అంటే ఇంకో దానికి దగ్గర అవ్వాలి కదా. ఇంకో దానికి నువ్వు దగ్గర అవ్వడం అంటే, ఆ దగ్గర అయ్యే అంశం ఏంటి అంటే పరమాత్మ. దానికి దగ్గర అయ్యే కొద్దీ విషయాలకి మనసు దూరం అవుతుంది. అది బయటకు వచ్చేటప్పుడు మనసు ఎందుకు వస్తుంది, ఆలోచన ఎందుకు వస్తుంది, అది ముందే గమనించుకోవాలి, ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు బయటకు వెళ్తుంటే ఎంత పని చేస్తున్నా ఏదో బయటికి పోయి ఏం పనికి మాలిన పని చేస్తాడని ఒక్క కన్ను అటు పెట్టి ఉంటుంది తల్లి కదా. వాడికి బయటికి వెళ్ళాలనే ఆలోచన పుట్టినప్పుడే ఈ తల్లికి తెలుస్తుంది. వాడు ఏదైనా కొత్త చొక్కా తీసినప్పుడు, కొత్త ప్యాంటు తీసినప్పుడు, లేకపోతే ఏదో మొహం కడిగినప్పుడు, ఏదో చేసినప్పుడు దీనికి తెలిసిపోతుంది కదా. అవునవును. అట్లానే మనసు ఏదో ఒక దాని దగ్గర దానికి ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అనేది దానికి ఉంటుంది ఒకటి. అవునవును. అది వీడు కనుక్కోవాలి ముందు. అది ఎప్పుడు వెళ్తుందో గమనించాలి. అది వెళ్ళడానికి అవునా, అవసరమా కాదా అనేది గమనించి ఆపగలగాలి. అవును. ఇప్పుడు మీకు ఎవరో ఒక గుడ్డ ఇట్లా కుట్టండి అని చెప్పి ఇచ్చారు మీకు అనుకోండి, ఉదాహరణకి ఇవాళ సాయంత్రం ఇచ్చారు, మీరు ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇంకా కుట్టరుదా, ఇంక ఇవాళ రాత్రి కుట్టట్లేదు, అయిపోయింది, క్లోజ్ చేశారు. కానీ ఎట్లా కుట్టాలని ఇప్పుడు ఆలోచించుకుంటూ పనుకోవడం అవసరమా? అవసరం లేదు కదా. మీరేం చేయాలి, రేపు ఉదయం కదా నువ్వు లేచేది, రేపు ఉదయం 9ంటికి కదా నువ్వు పని మొదలు పెట్టుకునేది, అప్పుడు ఆలోచించు. ఇప్పుడు ఎంత నువ్వు నామం చేయొచ్చు కదా, ఎందుకని నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పనే ఉంది. అసలు నీకు ఆ గుడ్డ చూడలా, వాళ్ళు చెప్పిన మోడలు దాని లోపల ఉంది చూడలా, నువ్వు ఏ రంగో చూడలా. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించినా రేపు మళ్ళీ నువ్వు ఓపెన్ చేసాక మళ్ళీ ఆలోచించాలి దాని గురించి. అలాంటప్పుడు ఆ టైం వేసేందుకు ఆ టైంలో మనం ఈ నామం చేసుకుంటే అది ఇది జరుగుతుంది కదా. అట్లా తేలిగ్గా పట్టుకోవాలి మనం. ఇవి ఎందుకు పోతున్నావు నువ్వు, ముందు ఇప్పుడు బయటకి ఎందుకు పోతున్నావు అని దాన్ని అడగగలగాలి. అది నీకు రేపు కదా పని ఉంది దాంతో, అప్పుడు ఆలోచించు నువ్వు. రేపు పనికి ఇప్పటి గురించి అంటే కొన్ని పనులు ఆలోచించాలి. అంటే ఇప్పుడు ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి, అలా ఆలోచించక తప్పదు. కానీ అది ఎంతవరకు అంతవరకు అంతే. నేను మొన్న ఒకళ్ళు అడిగితే చెప్పా ఇట్లానే, వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతుంది, మా కంగారుగా ఉంది అంటే నేను వాళ్ళని అడిగా, వంట మీరు చేస్తున్నారా అని అడిగాను వాళ్ళని. కాదు. డెకరేషన్ మీరు చేస్తున్నారా? కాదు. మంత్రాలు మీరు చదువుతున్నారా? కాదు. కుర్చీలు అక్కడ మీరు సర్దుతున్నారా? కాదు. మరి ఇంక మీరు ఏం చేస్తున్నారు అని. స్టేజ్ మీద కూర్చోడానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అని అడిగావు. నీ పని ఏంది? పెళ్లి నిజమే, అన్ని అందరికి అప్పచెప్పారు కదా, ఇంకా బాధ ఎందుకు? వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదా కదా నువ్వు చూడటము. వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వంట చేయట్లేదు, సరుకులు వాళ్ళే తెచ్చుకుంటున్నారు డబ్బులు ఇస్తే. ఏం తాపత్రయం, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాను వాళ్ళు. ఆ మాటకి కొంత మళ్ళీ పెళ్లి అయ్యాక చెప్పారు, అట్లానే అప్లై చేసుకుంటే బానే ఉంది మా మనస్సు అని. అంతే కదా. ఆ పని వచ్చినప్పుడు ఆలోచించి దాన్ని అక్కడికక్కడ వదిలేయాలి. అది అయిపోయింది ఇంక అక్కడితో అది ఆలోచన. మళ్ళీ నేను ఇట్లా చేశాను, ఇట్లా చెందాను, ఇంత చేశాను, అది అయిపోయింది. దాని గురించి ఎంత వర్ణించినా ఎంత బాధపడినా అది మారదు.
ఇప్పుడు గుడ్డ చించి పడేశారు 4 ముక్కలు డిఫరెంట్ సైజుల్లో. తప్పు ఒప్పుకుంటే అయిపోయింది. అంతే. నువ్వు నాకు సరైన గుడ్డి లేదు, నువ్వు నన్ను మోసం చేసావని దాని మీద తగాదా పెట్టుకుంటే అది వచ్చి నీ మీద గొడవ ఇప్పుడు ఇంకా అది ఒక మాటతోనే ఇంకా అయిపోతుంది, అందరికి కంప్లీట్ చేసేయాలి. దాన్ని మళ్ళీ ఎత్తకూడదు అసలు, అది అయిపోయిందని మళ్ళీ చర్చించుకోవాలి. అన్ని కరెక్ట్ చేస్తామని తెలియదు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంది అంటే ఏదన్నా మనం ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తాము వంటలో, ఒప్పుకుంటే ఏమైంది? నీకు 30 ఏళ్ళ నుంచి వండుతున్నా, నీకు జ్ఞానం లేదు, ఒకరోజు ఉప్పు ఎక్కువ అయితే తినలేవా, సస్తావా అంది అవసరం లేదు. అది అంతే. అంటే నువ్వు చెలరేగాలి అనుకుంటే మార్గము ఉంది, లేదు నేను కట్టడిగా ఉంటాను, నేను నియమబద్ధంగా ఉంటాను అంటే మార్గము ఉంది. అది వాడి చేతుల్లోనే ఉందిగా ఏదైనా. కానీ కొన్ని విషయాల్లో మనం వదిలేద్దాం, ప్రశాంతంగా ఉందాం అన్నా కానీ చుట్టుపక్కల నుంచి నెత్తి మీదకి వచ్చేస్తున్నాయి. అసలు వద్దన్నా కూడా వస్తున్నాయి అవి. పోయిన జన్మలో ఎవరినో తిట్టావు ఇట్లానే నువ్వు, అందుకని ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. అప్పుడు గమ్ముగా ఉండొచ్చుగా. అదేగా మరి. ఇప్పుడు ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే, మన ప్రయత్నం చేసినా కొన్ని మారలేదు అంటే ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ, నేను మారలేదు కాదు, నేను ఎంత ప్రయత్నం చేసినా నేను మారలేదండి అంటే అది తప్పు, అది కాదు. బయట విషయాలు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అవి మారలేదు అనుకోండి, అది ఇంకా మారదు, దాన్ని ఇంకా భగవంతుడికి అప్పచెప్పి వదిలేయటమే అంతే. ఇప్పుడు వాన పడుతుంది, బయటకు వెళ్ళాలనుకున్నావు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాన ఆపుతావా? ఏం చేయాలి? తెలియగలవాడు గొడుగు వేసుకొని పోవాలి, రెయిన్ కోట్ వేసుకొని, లేదు వాన ఆగాక వెళ్ళాలి అంతే. కానీ నేను మారలేదు, దానికి కారణం నాకు అదే ఇలా వచ్చింది అనడం తప్పు. గురువు మార్గం చూపించిన దాన్ని నేను పాటించకపోవడం నా తప్పు అవుతుంది. కానీ బయట వాటిని మార్చడం అనేటువంటిది నా పని కాదు, అది వాడికి సంబంధించినటువంటి విషయం. అది నిప్పు కాలుతుంది, తాకుతామా? ఎవడో బయట నిప్పు పెట్టాడండి, మనం వెళ్ళి తాకుతామా? వాడు నిప్పు పెట్టేశాడు, నా చేతుల్లో లేదు, ఇంక నేను వెళ్ళి తాకడమే పని అంటావా? వాడు నిప్పు పెట్టి నువ్వెందుకు వెళ్ళి తాకడం? నువ్వు ఇంట్లో కూర్చో, అంతే కదా. ఒకళ్ళ ఇంటికి వెళ్తాము, కాఫీ ఇస్తారు ఇంత చక్కెర పోసి, నాకు షుగర్ ఉంటే నేను తాగుతానా? ఇది కూడా అంతే. బయట ఏదో అంటాడు అనకుండా ఎందుకుంటారు? మనం అనొచ్చాం కదా ఆల్రెడీ, చాలా మంది పోయిన జన్మల్లో చేసొచ్చిందే కదా ఇవాళ. ఇప్పుడు అనిపించుకోవాల్సిందే, తప్పదు అని కాదు, దానికి దూరంగా ఉండాలి, వీలైనంత వరకు దూరంగా ఉండాలంతే. మన చేతుల్లో ఇప్పుడు భగవంతుడు ప్రజ్ఞ ఇచ్చాడు, ఎక్కడ ఎట్లా ఉండాలనేది మనకు తెలియదా? తెలుసు కదా. ఎక్కడ ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఆగిపోతారని మనకు అర్థమైతే ఒక చిన్న మాట మాట్లాడి ఆపచ్చు, లేదు వాళ్ళు ఆగరు అనుకున్నప్పుడు లోపలికి వచ్చి కూర్చోవచ్చు మనం, అంతే. ఇప్పుడు ఎక్కడైనా మన చేతుల్లోనే ఉంది కదమ్మా ఇదంతా. అంతే, ఏదైనా మన చేతులు తిప్పుకోవాలన్నా చేతులు తిప్పుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, అంతే. ఎక్కువ మనస్సుని అది దానికి ఎక్కువ రాపిడి జరగకూడదు విషయాలతో, లోపల రాపిడి జరగకూడదు. పైన అట్లా వదిలేసేయగలిగే మనస్తత్వం మనకి ఏర్పడాలి. అంటే ఇప్పుడు దీని అవసరం లేదు, అవసరం లేనప్పుడు వదిలేసేసేయి అని చెప్పుకోవాలి మనసుకి. మనం చేతిలో లేదు, దాన్ని మానేసేయి, అయిపోయింది అక్కడితోటి. అంతే. అయిపోయిన విషయాన్ని ఇంకొకళ్ళు చర్చించడానికి వచ్చినా కానీ మనం అంతటితో ఆపేసేయాలి, దాన్ని చర్చించకూడదు మళ్ళీ. అదే కదా, ఇప్పుడు ఏదో పని తప్పించుకోవడం రాదా? నేను బయట ఇంకో పని ఉందనో ఏదో ఉందనో చెప్పుకోవచ్చుగా, ఏమైంది? అంతే. వీలైనంత వరకు వాటితో కలవకుండా ఉండే ప్రయత్నం మనం చేయాలి. ఓకే, అదే. అలాగే. జై గురు. సరే అమ్మా, అయితే ఉందామా ఇంకా? స్వస్తి. ఒంగోలులోనే ఉంటానా?